చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంత పెరిగారు? 36 kgs పెరుగుతుంటారు ప్రెగ్నెన్సీ పెరుగుతుంటారు. అంటే దాన్ని కూడా బాడీ షేమింగ్ చేశారా? అంటే సార్ ఇప్పుడు అతను ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఉమెన్ నన్ను చూసి వీఆర్ నాట్ ఎలోన్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు అలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో ఈ విషయం నేను చెప్తున్నాను, ఉమెన్ కి చాలా చేంజెస్ అవుతాయి సార్ ప్రెగ్నెన్సీలో. ఈవెన్ ఈ ఫిజికల్ నీడ్స్ చాలా పెరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నేను మాట్లాడిన వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్ నీడ్ పెరగటం ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, అందరూ చేస్తారని నేను అన్ను. సో ఆ టైంలో ఇంటిమసీ చాలా అవసరం. అది హస్బెండ్తోనే ఉంది నాకైతే. అతనిలాగా నేను బయట ఎత్తుక్కోలేను. సో ఆ టైంలో అతనికైతే హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈస్ వెరీ క్లియర్ దట్ ఐ బికేమ్ ఫ్యాట్. అండ్ ఒకప్పుడు చాలా బాగుండేదాన్ని అండ్ ఇప్పుడు అతని కళ్ళకి నేను అపీలింగ్గా అనిపించట్లేదు అనేది హీస్ వెరీ ఓపెన్ అబౌట్ దట్. ఓకే. సో నేను అది ఓపెన్ అయ్యి మా ఫాదర్కి చెప్పా, ఇలా అంటున్నాడు అని. అతను ఒప్పుకోలే. నేను అబద్ధాలు చెప్తున్నా అన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఆడియో కాల్స్ వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా స్టిల్ నేను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నా అంటున్నాడు. ఎక్కడ మీ ఫ్రెండ్స్ తోనా? మ్యూచువల్ ఫ్రెండ్స్ వింటారు కదా, ఇంటర్వ్యూస్ చూస్తుంటారు కదా. విన్నాకే వాళ్ళు కొంచెం నేను సార్ ఇప్పుడు అతని దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నాకైతే తెలీదు. ఏంటి 13 years జర్నీ చేశారు మీరు? అంటే నాకైతే ఏ రోజు తీసుకెళ్లి చూపించలే. వాళ్ళ పొలానికి ఒకసారి వెళ్ళాం మేము, అంతేగాని వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి అనే లిస్ట్ అయితే నా దగ్గర ఏం లేదు. అండ్ నేను అతనికి వాయిస్ మెసేజ్ పెట్టా, అతన్ని మీరు నిజంగా అతను మీ దగ్గరికి ఏ రోజైనా ఇంటర్వ్యూకి వస్తే అడగండి. నేను అతనికి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ యాలిమోనీ. నాకు నీ యాలిమోనీ వద్దు. నువ్వు నాతో నిజాయితీగా ఉంటే మన ఇద్దరం కలిసి ఉందాం, లేదంటే ఉన్నది ఒక్కటే లైఫ్, ఇలా ఫైట్ చేసుకుంటా మనం కలిసి ఉండలేము. ఓకే, ఎవరి దారి వాళ్ళు నీట్గా చూసుకుందాం, హ్యాపీగా విడిపో, గౌరవంగా ఉందాం. ఎంతో మంది విడిపోతున్నారు అలా. మన ఇద్దరికైనా బయట అందరికీ అవ్వకుండా ఏం లేవు విడిపోయిన వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు వద్దు అనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. వద్దు అనుకున్నా చంపేస్తా అని, లేకపోతే సార్ నేను ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నా కార్ అంతా పగలగొట్టాడు. నా కార్ డోర్ పీకితే ఊడి పక్కన పడింది. అంత యాంగర్ వచ్చింది అతనికి ఆ రోజు. నా పక్కన మా డాగ్ ఉంది, మేము పెంచుకునే డాగ్. కార్ అద్దం పగలగొడితే మొత్తం వచ్చి మా మొహం మీద ఇట్లా అద్దాలు పడినాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు దానికి సాక్ష్యం. అతనికి ఫోన్ చేశాను నేను, నియర్ బై ఉంటాడు, ప్లీజ్ ఒకసారి రావా అంటే అప్పటికప్పుడు వచ్చాడు మా ఇద్దరిని కాస్త ఆపటానికి ఏం జరుగుతుందని. నేను అదే మా కమ్యూనిటీలోనే పార్కింగ్లో ఇలా కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నా, భయం వేసి, ప్యానిక్ అయ్యి, డోర్ ఊడి రావటం ఏంటి, యాంగర్ ఏంటని. అలాంటి వ్యక్తిని నేను యాక్సెప్ట్ చేశా. నాకు అంతవరకు డిఫెక్ట్ ఉన్నా నాకు ఓకే. నేను చెప్తున్నాను కదండి సార్, ప్రతి మనిషికి డిఫెక్టే ఉండకూడదు అంటే ఇట్స్ నాట్ ఈజీ. లైఫ్లో అతనితో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని డిఫెక్ట్స్తో కూడా నేను ట్రావెల్ చేస్తా. అతని యాలిమోనీ కోసం అతన్ని వదులుకోవాలి అని నేను అనుకోవటం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక 1000 కోట్లు ఉన్నాయని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు రీసెంట్గా, నేను నవ్వుకున్నా, అది వేరే విషయం. 1000 కోట్లు ఉంటే విడిపోతే 500 కోట్లే కదండి సార్ నాకు వచ్చేది. కలిసి ఉంటే 1000 కోట్లు వస్తాయిగా. నేను మనీ మైండెడ్ అయితే మరి నా హస్బెండ్తో కలిసి ఉండాలిగా. ఎందుకు విడిపోవాలనుకుంటున్నా? ఎందుకు అనుకుంటున్నాను సార్? అవసరం లేదు కదా. అండ్ చాలామంది ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే నా కేసుని చూస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేను ఓన్లీ ఒక మగాడు చేసే అట్రాసిటీస్ వల్ల సఫర్ అయిన దాన్ని కాదు. నేను బెస్ట్ ఫ్రెండ్లా నమ్మాను అతన్ని. నన్ను అతను చీట్ చేశాడు. ప్రతి చీటింగ్కి గురైన వ్యక్తికే ఆ పెయిన్ తెలుస్తుంది. మగాళ్ళు ఆడోళ్ళని చీట్ చేస్తున్నారు, ఆడోళ్ళు మగాళ్ళని చీట్ చేస్తున్నారు. కానీ ఆ చీట్ అయిన గురైన వాళ్ళు ఉంటారు కదా, ఎంతోమంది వాయిసెస్ సైలెన్స్ అయిపోయి ఉంటాయి. నేను మాట్లాడుతున్నాను అంతే తేడా. ఇక్కడ అతను రాయేస్తే తగిలింది నాకే, కూర్చొని ఏడ్చింది నేనే. నేను అతను బతిలాడాను సార్. ఈవెన్ విడిపోయాక కూడా జాన్వరిలో మేమిద్దరం తెగదెంపులు చేసుకొని వేరే వేరే ఇళ్లల్లో ఉంటాం మొదలు పెట్టాక కూడా నేను అతన్ని బతిలాడా. ఏం బతిలాడా అనుకుంటున్నారు? ప్లీజ్ మారు, మన ఇద్దరు జర్నీ అయిపోయింది ఇక్కడితో, కానీ నువ్వు ఇది కాదు, పెళ్ళైన ఆడవాళ్ళతో నువ్వు ఎందుకుంటున్నావు, ఈసారి ఇప్పటి నుంచి సింగిల్ అమ్మాయిలతో ఉంటాలి అనే కన్సెషన్ ఇచ్చాడు నాకు ఆ రోజు మాట్లాడి. నేను ఏడ్చుకుంటే చేతులు పట్టుకొని అడిగా, ఇలా ఉండకు.
సార్ అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు అతను బిల్డ్ చేసుకునే లైఫ్, అతన్ని ఏదో వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు కానీ వాళ్ళు ఏదో హెల్ప్ చేశారని 100% అది అతనిది, నాది, మాతో ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, కొంతమంది ట్రావెల్ చేశారు, మా కష్టమే 100%. నన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ క్లెయిమింగ్ ద సక్సెస్ డిడ్ నథింగ్. ఇది జిస్మత్లోనా? ఎనీథింగ్ సార్. పర్సనల్ లైఫ్లో నేను ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నాను, అతను లగ్జరీ కార్లో తిరుగుతున్నాడు. మేము ఈరోజు ఏది కావాలన్నా అసలు అట్లీస్ట్ లాయర్ ఖర్చులు పెట్టుకుంటున్నామన్నా, అతను లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నాడన్నా, నేను నా లాయర్కి ఖర్చు పెట్టుకుంటున్నానన్నా 100% అది మా కష్టమే సార్. ఓకే. ఎంత దిక్కుమాలిన మ్యానిపులేషన్ అతని మీద ఉన్నా ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసుకోడు. ఇప్పుడు అతనికి చెప్పుండొచ్చు, అతను వెనక గైడెన్స్ ఇస్తుంది విన్నారు కదా, వాటికి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి నా దగ్గర. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ఫాదర్. ఓకే, వాళ్ళ ఫాదర్. ఓకే, నేను చెప్పేది ఫాదర్ కాకుండా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, లేకపోతే హీరోస్ ఉన్నారు. కానీ నాకు వాళ్ళకి నా సైడ్ ఆఫ్ స్టోరీ తెలీదు అని నా నమ్మకం. ఓకే. ఇతని స్టోరీ వింటారు కాబట్టి వింటారు. ఈ అమ్మాయికి ఎక్కువ డౌట్స్, ఎక్కువ ఈ స్టోరీ నాకు అనుమానం అని అనుకుంటున్నారు సార్. నాకు అనుమానం అయితే ఇతని సెకండ్ సినిమా చేయటం, ఫస్ట్ సినిమా అప్పుడే నాకు అనుమానం రావాలిగా. మరి అప్పుడు నేను ఇంకా యంగ్గా ఉన్నా, ఈ రోజు నాకు హస్బెండ్ నీడ్ ఎక్కువ ఉంది ఆ రోజు కంటే. ఆ రోజు నేను తెగదెంపులు చేసుకోగలను, ఈ రోజు ఉన్న మెంటాలిటీ ఆ రోజు కూడా ఉంది. మరి నేను ఏ రోజు సెట్కి కూడా ఎందుకు వెళ్ళలేదు సార్? కనీసం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు చూడలేదు? వాళ్ళ ఫస్ట్ సినిమా హీరోయిన్ హైదరాబాద్ వస్తే నేను తిప్పా, నా కారులో ఎక్కించుకొని, ఇక్కడ పానీపూరి బాగుంటుంది, ఇక్కడ రెస్టారెంట్స్ బాగుంటాయి, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని హైదరాబాద్ టూర్ ఇచ్చాను నేను. ఒకవేళ నేను నారో మైండెడ్ పర్సన్ అయితే ఒక ఫీమేల్ లీడ్తో నేను అలా ఎందుకుంటా? సెకండ్ సినిమా ఫీమేల్ లీడ్తోనే నాకు ఎందుకు ఇష్యూ అయింది? ఏంటి అమ్మాయి ఇష్యూ ఏంటి? అమ్మాయి రీసెంట్ గా కూడా నాకు మెసేజెస్ సార్, చాట భారతాలు ఏం పెడుతుందంటే, వేరే వీడియోస్ పంపించి నేను అందరు అబ్బాయిలతో క్లోజ్ గానే ఉంటాను, అలాగే నీ హస్బెండ్ తో కూడా ఉన్నాను, మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాక్కండి. ఏం పేరు తన పేరు? ఐశ్వర్య శర్మ. ఓకే. మీ పర్సనల్ విషయాల్లో నన్ను లాగకండి, ఎందుకు లాగుతున్నారు? అతను వదిలిన బాణం. ఇప్పుడు అతని 2 బాణాలు వదిలాడు నా మీద ఇదంతా జరిగాక. నెంబర్ 1 అతని ఫ్రెండ్ వంశీ అని ఉంటాడు. అతను మొన్న నేను ఇంకో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి మీకు కూడా వస్తుంది మెసేజ్, ఇవాళ నాకు తెలిసి వంశీ భీమ్నేని నుంచి ఆస్ట్రేలియా నెంబర్ వస్తుంది. ఈ అమ్మాయి మంచిది కాదు, నేను చేసేవన్నీ ఫేక్ అని తెలిసాకంట స్టూడియో పరువు పోయిద్దంట. పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ ఇచ్చాకే నాకు 65B ఏదో ఇస్తారు ఒక నోటీస్. ఎవిడెన్సెస్ ఇచ్చా, ఏమేమి ఇచ్చారో రాశారు. మరి ఇప్పుడు ఎవరు పరువు పోయినట్టు సార్? ఇప్పుడు నువ్వు ఒక విక్టిమ్ని చేశారు, అట్లీస్ట్ అడ్రస్ చేయండి, అట్లీస్ట్ ముందుకు వచ్చి ఇంకిక్కడితో నాగండి సార్. ఒక ఎంపతి ఉన్న పర్సన్కి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా అంటే బెదిరించడానికి ట్రై చేశారా? ఇలా మాట్లాడొద్దు సార్. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నేనంట ఇతన్ని విడదీశానంట. ఇప్పుడు నాకు చెప్పే స్టోరీ నాకేం పని సార్? సరే ఓకే, విడదీసింది ఓకే, నేను అసలు చేయలే. ఇప్పుడు ఇతని ఫ్రెండ్స్ అంటే నాకు ఎంత ఇంపార్టెంటో అతని ఫ్రెండ్స్ని అడగండి. ఏది ఈ లట్టు బుట్టు, ఐశ్వర్య శర్మ, అల్ఫియా, వీళ్ళు కాదు, ఈగలు దోమలు కాదు, జెన్యూన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి మాతో ఉన్నోళ్ళు. నేను ఎంత వాల్యూ ఇస్తాను, ఇంట్లో ఎంత నీట్గా చూసుకుంటాను వాళ్ళంటే నాకేంటి అనేది వాళ్ళని అడగండి. నిజాలు చెప్పేవాడు నిజం చెప్తాడు, కడుపుకి అన్నం తినేవాడు నిజం చెప్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.